హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా. నేనైతే ఈ వీడియోలో డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్ గురించి అయితే చెప్పబోతున్నానండి. రివ్యూ అయితే చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా చూడండి. నేనైతే సెరామైడ్స్ అండ్ హెలారానిక్ యాసిడ్ కలిసి ఉండే బ్యారియర్ రిపైర్ మాయిశ్చరైజర్ అయితే ఆర్డర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది ప్రోబయోటిక్స్ ప్లస్ రైస్ వాటర్తో అయితే వస్తుందండి. పైగా pH అనేది 5.5 అనమాట, విచ్ ఈజ్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. అండ్ ఇదైతే మనకి డ్రై కాంబినేషన్ అండ్ సెన్సిటివ్ స్కిన్స్కి అయితే సూట్ అవుతుందండి, నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అనమాట. ఇది కూడా మనకి 5 ఎసెన్షియల్ సెరామైడ్స్తో అయితే వస్తుందన్నమాట. ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ అయితే కూడా ఉంటుంది. అలాగే అది స్కిన్ని మనల్ని రిపేర్ చేస్తుంది మరియు స్మూత్గా అయితే చేస్తుంది అనమాట. నేనైతే 100 గ్రామ్స్ అయితే తెప్పించుకున్నానండి. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఇది కూడా నా స్కిన్కి అయితే చాలా సెట్ అవ్వలేదు, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ అండి. నేను కేవలం రివ్యూ పరంగా అయితే దీన్ని ఆర్డర్ ఇచ్చాను అనమాట. నేను నా ఫ్రెండ్కి అయితే సజెస్ట్ చేశాను, ఎందుకంటే అది కాంబినేషన్ స్కిన్ తనకైతే సూట్ అయ్యిందనింది. లైట్ వెయిట్గా బాగుందని చెప్పింది అనమాట. పైగా జెల్ లాగా ఉండడం వల్ల ఈజీగా అయితే స్కిన్లో మనకి అబ్జర్వ్ అవుతుంది. ఎటువంటి స్కిన్ డ్యామేజ్ కానీ ఏమీ లేదని చెప్పిందండి. తనకైతే సెట్ అయిందనమాట స్కిన్కి. మీకు కూడా ఎవరైనా స్కిన్ మనకి కాంబినేషన్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ, అలాగే సెన్సిటివ్ స్కిన్ కానీ ఉంటే ఇదైతే వాడండి. నా తరపునైతే ఇదైతే బాగుందన్నమాట. బాగానే చెప్తాను రివ్యూ అనేది. ఇదైతే మనకి 100%లో 90% అయితే ఏ ప్రాబ్లం అయితే లేదండి. మనం కరెక్ట్ వేలో తక్కువ లిటిల్ బిట్గా అయితే యూస్ చేస్తే చాలండి. ఎక్కువ యూస్ చేస్తే మాత్రం పింపుల్స్ వస్తాయి అన్నమాట స్కిన్ మీద. అందుకని లైట్ వెయిట్తో ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లం అవ్వదు. పైగా మనం ఒక్కొక్కరు మాత్రమే వాడాల్సి ఉంటుంది అనమాట, ఏ డ్యామేజ్ లేకుండా ఉండడానికి. అది కానీ మీ స్కిన్కి సెట్ అయితే నెక్స్ట్ నుంచి మీరు బాగా అయితే యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కూడా ఇదే తెప్పించుకోవడం లాంటివి చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.